నమస్తే అండి. మా మేడారం టీవీ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం నిన్న మొన్నటి దాకా ఎమ్మెల్సీ ఎలక్షన్లతో రాజకీయం స్తబ్దంగా అయ్యింది. ఇక ముందున్నది స్థానిక సంస్థల ఎన్నికలు. ఇప్పటి నుంచే గ్రామాలలో నేను సర్పంచ్గా నిలబడతా, నేను ఎంపీటీసీగా నిలబడతా, నేను జడ్పీటీసీగా నిలబడతా అని వివిధ పార్టీల రాజకీయ నాయకుల చెంతకు చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. అసలు అసెంబ్లీ, పార్లమెంటు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను చూసుకున్నట్టయితే ఆ ఎన్నికలు వేరు, కానీ లోకల్ ఎన్నికలు వేరు. కానీ లోకల్లా గ్రామ స్థాయిలో ఎవరు గ్రామంలో చాలా చక్కగా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారో వారికే ఎక్కువ శాతం అవకాశాలు ఇవ్వాలని చూస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రధానంగా తీసుకున్నట్టయితే వయస్సు నిమిత్తాన్ని కూడా గ్రామ ప్రజలు కూడా తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే వయస్సును బట్టి కూడా ఈతను సౌమ్యుడు, గుణవంతుడు, ఈయన ఖచ్చితంగా సర్పంచ్గా మేము ఎన్నుకోవాలనే ఆలోచన ఉన్నాయి. కానీ ఇదే అంశంపై మన దగ్గర ఇప్పుడు మాట్లాడడానికి కాటారం చెందిన లచ్చిరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ రాజకీయ నాయకులు. ఈయనను కూడా కాటారం మండలంలో మీరు సర్పంచ్గా నిలబడాలని చాలామంది ఫోర్స్ చేస్తూనే ఉన్నారు. కానీ రాజకీయంలో అపార అనుభవం కలిగిన లచ్చిరెడ్డి గారినే మేము నిలబెడతామని కూడా కొందరి వస్తున్న టాకుని ఈ నేపథ్యంలో మేడారం టీవీ ఛానల్ ఆయన ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆయనను అడిగి ఆయన పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఏ పార్టీ సార్? మాది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్. అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు? నేను శ్రీపదరావు ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ. కొద్ది రోజుల్లో మధ్యలో కొంతమంది ఇక్కడ చిన్న చిన్న లీడర్ల వలన ఒకసారి టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీలకు మళ్ళీ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తదుపరి మళ్ళీ నాకు యథాస్థితికి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నా. అంటే మీరు కాటారం నుంచి సర్పంచ్గా పోటీ చేయాలని మిమ్మల్ని చేయమని అంటున్నారని మాకు అందిన సమాచారం, మీరేమంటారు? కాటారంలో సర్పంచ్గా చేయాలనే చాలామంది నాకు కూడా పోటీ చేస్తూ ఉన్నారు. మనము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రావాలని నేను కూడా అనుకుంటున్నా. దీనికి ముఖ్యంగా మాకు శ్రీధర్ బాబును సీన్బాబు గారు ఆశీస్సులు ఉంటేనే మేము సర్పంచ్లో కొనసాగుదామని ఆలోచనలో ఉన్నా. వాళ్ళ కోరిక మేరకే ఒకవేళ ఉండాలని చెప్తే తప్పనిసరి నేను వాళ్ళకు మాటిచ్చి నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. సార్, అంటే మీరు రాజకీయంలో ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? ఏ ఏ పార్టీలో పనిచేశారు? ఏమైనా హోదాలలో పనిచేశారా? నాకు హోదాల కన్నా ముఖ్యం ప్రజలు ముఖ్యం. నాకు హోదాలు కావాలని ఏ రోజు కూడా కోరుకోలేదు. కాకపోతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు నాకు కొన్ని పదవులు ఇస్తామన్నారు. కానీ ఆ పదవులు కూడా వాళ్ళు ఇవ్వకుండా మంచి వ్యక్తికి పదవి ఇస్తే ఎలా ఉంటుందో ఈ ప్రజలతో ముందుకెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వడం జరగలేదు. దాంతోపాటు మళ్ళీ నాకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పుట్టమొదటి గెలిపియడం వలన ఒక వ్యక్తిగా నాకు ఇక్కడ పడకుండా రౌడిజం చేసిన వ్యక్తి ఉండే. ఆ రౌడిజం చేసిన వ్యక్తి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో రావడంతో నేను ఈ పార్టీలో కొనసాగడం నాకు అవసరం లేదు, నేను ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని అని నేను కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అంటే మీకు ఇప్పుడు మన మంత్రి నియోజకవర్గ రాజకీయ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం మంత్రి గారు శ్రీధరబాబు గారు ఒక 4 టర్ములు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే గెలిచారు, సభాపతిగా ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ శ్రీధర్ బాబుతోనే చాలా మెరుగ్గా ఉంది. అభివృద్ధిలో ముందుండాలనే ఉద్దేశంలో శ్రీధర్ బాబు కూడా నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉన్నాడు. సరే, అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మంత్రి నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రిగా శ్రీధర్ బాబు పదవి చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు మంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అని విమర్శిస్తున్నారు. దీని గురించి మీ కామెంట్? శ్రీధర్ బాబు అభివృద్ధి చేయలేదు అనే వాళ్లకు నిదర్శనం ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఈ ఏరియాకు మొత్తము మట్టి రోడ్లు ఉండే. శ్రీధర్ బాబు వచ్చిన తర్వాతనే ఈ డాంబర్ రోడ్లు కానీ, రింగ్ రోడ్లు కానీ, ఈ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ అయినాయి అంటే శ్రీధర్ బాబు అనేది ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడే బాబు చేసిండు. సొంత విషయాలకు వస్తే అప్పుడు చేయలేదు. ఇప్పుడు సొంత విషయాలకు వచ్చినప్పుడు చేయనప్పుడు వాళ్ళకి ఏముంటుందంటే నాకేం చేయలేదు అని అంటాడు. అది సొంత విషయాలకు ఎప్పుడు కూడా శ్రీధర్ బాబు అంగీకరించాడు. ప్రజల పక్షాన ఎంత కావాలన్నా తీసుకొచ్చి చేయించే బాధ్యత అతని మీద ఉంది. అందరికీ అభివృద్ధిలో ఉండాలని చేస్తాడు. అంటే ఇప్పుడు కాటారం గ్రామ సర్పంచ్గా మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. ఎన్ని ఓటర్లు ఉన్నాయి, ఎన్ని వార్డులు ఉన్నాయి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? గతంలో కూడా సర్పంచ్గా ఎవరెవరు కొనసాగారు? ఇంతకుముందు రాజేశ్వరరావు ఉండే,
జక్కు నరసింహులు ఉండే, మన జనగాం శంకర్ ఉండే, మనోహర్ ఉండే, మళ్ళీ తర్వాత తోట రాధమ్మ ఉండే. వీళ్ళందరిలో వాస్తవంగా చెప్పాలంటే జక్కు నరసింహులు అనే వ్యక్తి ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తి. ఇప్పటికి కూడా నిత్యం నరసింహులనే గుర్తు చేసుకుంటారు. నాకు కూడా ఆలోచన ఏంటంటే సర్పంచ్గా నిలబడితే ఒక సర్పంచ్ అనే వ్యక్తి అందరి మనిషి, అంటే పార్టీలకు కానీ కులాలకు కానీ అందరికీ అతీతంగా కలిసి ఉండే వ్యక్తి సర్పంచ్. సర్పంచ్ ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతోనే నేను ఆ ఉద్దేశంతోనే సర్పంచ్ కొనసాగాలనే ఆలోచన నాకు వచ్చింది. అంటే మీరు కాటారంలో మీ వృత్తి ప్రవృత్తి అంటే ఏం పని చేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతానికి వ్యాపారం చేసుకుంటుంటా. ఈ వ్యాపారంలో కూడా ఈరోజు ఈ పెద్ద స్థాయికి నాకు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ కాటారం మండల ప్రజలు, మెయిన్ లోకల్ కాటారం ప్రజలే నాకు వ్యాపారంలో అభివృద్ధి చేసుకుంటూ, ఒక వ్యక్తి మంచి వ్యక్తి లచ్చిరెడ్డి అంటేనే ఆ వ్యక్తితో పాటు 10 మందిని లచ్చిరెడ్డి షాప్ అని చెప్తేనే ఈరోజు నాకు ఒక పెద్ద సేటుగా ఏర్పడ్డా. ఇక్కడ వర్తక సంఘం అధ్యక్షునిగా నన్ను ఒక 10 సంవత్సరాలు ఎన్నుకున్నారు. అభివృద్ధిలో ఉంచినాం మేము. అదే అభివృద్ధిలో గ్రామ సర్పంచ్గా అయితే కూడా ఇక్కడ మన కాటారం మండలాన్ని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఉన్నా. అంటే మీరు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఎంత చేసినా కానీ కొన్ని సమస్యలు పేరుకుపోయి ఉంటాయి. మరి ఇప్పుడు మీరు త్వరలో వచ్చే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ మీరు పోటీ చేయాలనుకుంటున్నారు. అంటే ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీరు కాటారం మండల ప్రజలకు ఏం చెబుతున్నారు? కాటారం మండల ప్రజలకి ఏంటంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి అంటే ఏంటిది? ప్రతి వాళ్లకు ఒక వ్యక్తికి కావాలి, పని కావాలంటే అప్పుడు నిత్యం మనం అక్కడ అందించే ఏర్పాటు చేయాలి. వాళ్ళకు వేరే ఏమో అడగరు. వాళ్ళకు ఎప్పుడు చెప్పినా ఈ పని కావాలి, ఇటు కరెంట్ సౌకర్యం లేదు, రోడ్ సౌకర్యం లేదు, వాటర్ డ్రైనేజ్ లేదు అనేది అడుగుతారు. వాళ్ళ సొంత పనులు ఎప్పుడు అడగరు. అందుగురించి మనం నిత్యం వాళ్ళు అడిగిన దానికి మనకు కాటారం ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతోనే మనం ఉంటున్నాం. అదే ఒకవేళ గ్రామ పంచాయతీలో మనం కొనసాగి సర్పంచ్గా గెలిచిన తర్వాత కూడా నేను కూడా ఒక ముందు మోటివేషన్ ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక వాడకు వారానికి ఒక రోజుకొక రోజు ఒక 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను ఏ విధంగా చేద్దాం, ప్రజల ఇబ్బందులు ఏమున్నాయి వాళ్ళని తెలుసుకొని అక్కడిదక్కడనే సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచనతో ముందుకెళ్దామని చూస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనసాగింది. అంటే మీరు చెప్పే ప్రకారం అంటే ఆ 10 సంవత్సరాల సమయంలో కాటారం గ్రామం అభివృద్ధి చెందలేదు అనే ఆలోచనల ప్రజలు ఉన్నారు. అంటే దేని గురించి మరి అప్పుడు అభివృద్ధి చెందలేదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు సర్పంచ్గా నిలబడాలనుకుంటున్నారు. మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ఎవరి సహాయ సహకారాలతో? ఇప్పుడు మేము అభివృద్ధి చేయాలంటే ఇంతకుముందు కొంతమంది సర్పంచ్ ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా చూసిండ్రు, ప్రజల పక్షాన చూడలే. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా అప్పుడు వాటర్ ఇబ్బందులు బాగుండే. ఇప్పుడు మసీదు వాడుకున్నప్పుడు ఇక్కడ ఆఫీసర్ని అడిగే తెలివి లేక నేను ఎంపీడీఓకి ఫోన్ చేసి పలాని అమ్మాలివాడకు వాటర్ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ప్రత్యేకంగా ఒక వాటరు మా ట్రాక్టర్ పెట్టి వాళ్ళ ట్యాంకర్ పంపాలని చెప్పి ఎంపీడీ వారిని కోరడం జరిగింది. అప్పుడు కోరితే వీళ్ళు సర్పంచ్ అయిన అభివృద్ధిలో మనం చెప్పగానే వాళ్ళు వాటర్ పంపించి అక్కడి ప్రజలకు దాహం తీర్చేది. అంటే మనం చేసేది ఏంటంటే నేను సర్పంచ్ కాకపోయినా కూడా నా మాట మీద ఎంపీడీ వారు మనకు పంపించడం జరిగింది. వాళ్ళకు ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా చేసిన అదే నా ఆలోచన. సరే, ఇప్పుడు ఇక్కడ కాటారం అంటే పెద్ద గ్రామ పంచాయతీ, ఎన్ని ఓటర్లు ఉంటాయి? ఏ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి ఇక్కడ? ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇదే మెయిన్ మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంపీడీ ఆఫీస్ ఉంది, మన ప్రతి ఇక్కడ ఉన్నాయి. ఇంకా కొన్ని కూడా మేము ఇక్కడికి నేను సర్పంచ్ అయిన తర్వాత ఇక్కడ కొంతమంది ఉద్యోగ అవకాశాలు లేవు. కొన్ని ఇండస్ట్రియల్ కంపెనీ మన శ్రీధర్ బాబు అండదండలతోనే తీసుకొచ్చి ఇక్కడ పేద ప్రజలకు కొన్ని ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేపిద్దామనే ఆలోచనతో నేను ముందుకున్నాను. సార్, ఇప్పుడు ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైకుంఠధామం, సెక్యులేషన్ షెడ్డు, రైతు వేదిక, బట్ ఇంకా వాటి క్రీడా వేదికలు అనేది ఇవన్నీ గత ప్రభుత్వంలో చేశాయి. కానీ ఇప్పుడు అవి ఎలాంటి ఉపయోగం లేక నిరుపయోగంలో ఉన్నాయి. మీరు సర్పంచ్గా నిలబడ్డారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి, ఇక్కడ మంత్రిగా కొనసాగుతున్నారు సుందరబాబు కాబట్టి, వాటిపై మీరు ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంతకుముందు ప్రకాష్ వాళ్ళ అమ్మ అనేది చనిపోయింది. అప్పుడు నేను సర్పంచ్గా పోటీ చేసే ముందు శ్రీధర్ బాబు కూడా గుర్తు చేసిన. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇది పెద్ద సిటీ,
అంటే గారెపిల్లలో ఉండే వాళ్ళు ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. కొంతమంది ఇల్లు లేని నిరుపేద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే కిరాయి ఉన్న ఇళ్లలో చనిపోయినప్పుడు మా ఇంట్లోకి తీసుకురావద్దని బయటకు గెంటేసిన రోజులు కొంతమంది దగ్గర ఉన్నాయి. అంటే అటువంటిది ఇబ్బంది జరగద్దు అంటే మనం వాళ్ళకు అటువంటికి ఇంకా కొంచెం ముందు ఉండి వీటికి మంచి చేసే ఆలోచనతో మేము ఉన్నాం. సార్ ఇప్పుడు ఈ కాటారం అంటే చాలా పెద్దది, రోడ్డు కూడా ఉంటాము, 4 లైన్స్ వస్తుంది, ఇక్కడ పని చేస్తాయి. కానీ ఇక్కడ కాటారం మండల హెడ్ క్వార్టర్లో చిరు వ్యాపారస్తులకు రోడ్ల మీద పెట్టి చిరు వ్యాపారం చేసుకుంటున్న వారు ఉన్నారు. అంటే అలాంటి వారిపై కూడా మీరు సర్పంచ్గా పోటీ చేస్తే ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు చిరు వ్యాపారస్తులు ఉన్నారు, రోడ్డు మీద పెట్టి షాప్ వాళ్ళకి యజమానులకు కొంత కిరాయి ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మాకు తెలుసు. ఎందుకంటే దానికి ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ కట్టించి గ్రామ పంచాయతీ నుండే వాళ్ళకు షెడ్యూల్ కట్టించి ఏది కూరగాయల మార్కెట్ ఎక్కడ, చేపల మార్కెట్ ఎక్కడ, ఏదేదానికి దాన్ని అలాగలాగా చేసి అక్కడ ఆ మార్కెట్కి పోతే ప్రతిదీ ఒకటి దొరుకుతుందని చేసడానికి నేను ముందు ఉన్నా. సార్ అలాగే ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ప్రజలకు గ్రామ పంచాయతీ నుండి ఇంటి పన్ను, నల్ల పన్ను, వాళ్ళకు నల్ల నీళ్ళు అందుతున్నాయా, వాళ్ళు ఇంటి పన్నులు ఎలా ఉన్నాయి, కొత్త ఇల్లు కట్టుకోవాలంటే నిర్మాణానికి వాళ్ళకు లైసెన్సులు ఎలా ఇస్తారు, అంటే ఇలాగ మున్సిపాలిటీ సిబ్బంది వారు ఎలా ఉన్నారు, ఇవన్నిటి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆ సమస్య తీరడం లేదని, ఆ సమస్యలు ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు కూడా గ్రామ పంచాయతీ తక్కువ ఉన్నారనేది. అంటే వీటిపై మీరు ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మున్సిపాలిటీ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వర్కర్లు కొంచెం తక్కువ ఉన్నారు. ఇక్కడ హెడ్ క్వార్టర్ పెద్దది కనుక వాళ్ళకు కూడా కొంతమందికి జీతాలు రాని పరిస్థితిలో ఉన్నారు. అంటే జీతాలు వీళ్ళు ఇస్తలేరా ఎవరు ఇస్తలేరా అనేది పక్కన పెడితే మేము వచ్చిన తర్వాత వీటి మీద అన్నిటికీ కూడా పరిష్కారం చేసేదానికి మేము ముందుంటాం. ఎందుకంటే మనం ఇవన్నీ పరిష్కారాలు చేయకపోతే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడనే ఉంటారు, ఇబ్బంది పడతారు. కానీ మనం మీద నమ్మకంతో ఒక ఓటు వేసి గెలిపిస్తాను అంటే ఆ నమ్మకాన్ని మనం ఖచ్చితంగా నెరవేర్చే ఉపయోగపడేటట్టు చేయాలని మా ఆలోచన. కాటారంలో అంటే రహదారి ఎలా ఉంటుంది సార్? అంటే జిల్లా హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇటు భూపాలపల్లి కావచ్చు, వరంగల్ కావచ్చు, రహదారి ఎలా ఉంటుంది? ఈ దగ్గర ప్రాంతంలో కాళేశ్వరం ఉంది కదా, రహదారి ఎలా ఉంటుంది? ఇది ఒక అభివృద్ధి కూడలి కదా. ఈ సమస్యపై మీకు ఏమైనా ప్రభుత్వాన్ని పై ప్రజల సౌకర్యం కోసం ఏమన్నా చేసే అవకాశాలు ఉంటాయి? అంటే రవాణా సౌకర్యంలో తప్పకుండా రవాణా సౌకర్యాలు కూడా ఇబ్బంది పడకుండా మేము 4 తర్వాత ఈ డివైడర్లు కట్టించి కూడా సెంట్రల్ లైటింగ్ పెట్టి ఇది ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక్కడ ఇది మరో హైదరాబాద్ లేగా కనిపించాలనే చూసినట్టు చేస్తాం. ఇక ఇంత పెద్ద కూడలి కదా, ఇక్కడ నుంచి కాళేశ్వరం పోతారు, మహారాష్ట్ర పోతారు, ఛత్తీస్గఢ్ వెళ్తారు, ఈ ప్రాంతం నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్తారు, వరంగల్, కరీంనగర్, ఇంకా ఇతరాత్ర భద్రాచలం కూడా వెళ్తారు. కానీ ఇక్కడ ఒక బస్ స్టాండ్ లేదు. దీనిపై మీరు ఏమైనా ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? ఇంతకుముందు కూడా కాటారం బస్ స్టాండును వేరే వాళ్ళు కబ్జా చేయబోతే ఆ రోజుల్లో నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఆపడానికి నేనే కొంత డబ్బు కూడా సమకూర్చి ఆ షెడ్ వేసి ఆ షెడ్తో పాటు రోడ్ వేయించడం. ఇప్పుడు దాదాపు కాటారం బస్ స్టాండ్ కాడికి తిరగడానికి ప్రత్యేకంగా నేనే చర్యలు తీసుకోవడం జరిగింది. సార్ ఇక్కడ విద్యా సంస్థలు ఏ విద్యా సంస్థలు ఉన్నాయి? కాలేజీలు, ఐటీఐ కాలేజీలు ఎవరున్నారు? వాటి ఇక్కడ స్థాపించే కోసం ఎవరి కృషి ఉంది? కాలేజీలు అన్నిటి గురించి ప్రత్యేకంగా విద్య గురించి శ్రీధర్ బాబు ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటాడు. ఎందుకంటే ఇది వెనుకబాటు ఏరియా కాబట్టి పేద ప్రజలకు మనం అండగా ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా మనం ఇక్కడే స్కూళ్ళలో చదివించి ప్రత్యేకంగా వాళ్ళని ఒక ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు చేయాలని వాళ్ళకు ప్రత్యేకంగా కూడా ఇంటర్వ్యూలు పెట్టడం జరిగింది. వాళ్ళ గురించి ప్రత్యేకంగా కోచింగ్ కూడా ఇచ్చడం జరిగింది. అదే ఇప్పుడు ఒక 100 మందిలో ఒక కనీసానికి 50 మంది కూడా ఉద్యోగాలు వస్తే అది శ్రీధర్ బాబుకే పేరు ఉంటుంది కనుక దానికి తప్పకుండా చేస్తూ ఉన్నాడు, ఇంకా కూడా చేసడానికి ఆలోచనలో ఉన్నాడు. అంటే ఇప్పుడు కాటారంలో సార్ ప్రాథమిక విద్యా గవర్నమెంట్ స్కూళ్ళు, బట్ అలాగే ఏ దేవాలయాలు ఉన్నాయి ఈ కాటారంలో? ఇప్పుడు ఇక్కడ కాటారం మెయిన్ హెడ్ క్వార్టర్లో ఆంజనేయ టెంపుల్ ఉంటుంది లోకల్. దానివల్ల దత్తాత్రేయ గుడి ప్రత్యేకంగా ఇప్పుడు అది పెద్ద టెంపుల్ అయింది. అది శ్రీధర్ బాబు గారే ప్రత్యేకంగా కట్టించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ పోతే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి టెంపుల్ పెద్దది. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద టెంపుల్ అంటే ఇవే ఉంటాయి అట్లా. సార్ ఇప్పుడు ఏది ఏమైనా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, వాటిని ఏమైనా లోపాలు ఉన్నాయా, మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు డ్రైనేజీలు కూడా కొంచెం సక్రమంగా లేవు. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఎన్ని డబ్బులు వచ్చినా వాళ్ళే కాజేసుకున్న బాబు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మాకు శ్రీధర్ బాబు కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎక్కడ గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి లేదు అనేది రావద్దని ప్రత్యేకంగా అభివృద్ధిలో ఉండాలనే ఉద్దేశంతో డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ
ప్రత్యేకంగా ఉండాలని సారు దాని మీద ఇంట్రెస్ట్ చేసిండు. మంత్రి నియోజకవర్గం అంటే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీలు ఎక్కడ చూసినా ఇది మంత్రి నియోజకవర్గం అనేది పేరు రావాలనే ఉద్దేశంతో చాలా చూస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు అంటే ఇతర రాజకీయ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి విమర్శిస్తూనే ఉన్నారు ఈ మధ్య కాలంలో. అంటే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీని గురించి మీ కామెంట్? ఇంతకుముందు చేసిన వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు వేరే పార్టీలకు, వేరే టీఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో కానీ పోవడం జరిగింది. అంటే శ్రీధర్ బాబుకు ఏం తెలుసు, మనం చెప్తేనే ఒకటి ప్రణాళిక తీసుకొస్తే దీన్ని అభివృద్ధిలో చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కానీ దానికి అభివృద్ధిని ఆపడానికి ముఖ్య కారణం ఏమంటే ఇంతకుముందు ఉన్న పాలకులే దీన్ని ఆపడం జరిగింది. శ్రీధర్ బాబు అనేది ఏది విషయం తెలిసినా ఒక చిన్న వ్యక్తి పోయి ఒక లెటర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేస్తాడు. అంటే దీనికి మాకు ఇప్పుడు ఇంతకుముందుగా పార్టీలు మారిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నాకు ఏదో పేపర్లలో రావాలని ఈ పార్టీ మీద రుదితే కానీ శ్రీధర్ బాబు మీద అంటే మా కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో శ్రీధర్ బాబు మీద అనే వ్యక్తులకు కౌంటర్ ఇచ్చే వ్యక్తి శ్రీధర్ బాబు కాదు. ఆయన కేంద్రంలో రాష్ట్రంలో ఉంటాడు. ఆయన అభివృద్ధి సంక్షేమ పథకాల మీద ఉంటుంది. ఇప్పుడు నాకు కొంతమంది అంటారు ఫోన్ మాట్లాడతలేడు అంటాడు. ఫోన్ మాట్లాడితే ఇప్పుడు నేను సపోజ్ మీకు ఇంటర్వ్యూ అడిగారు, ఇంటర్వ్యూలో నాకు ఒక ఫోన్ వస్తుంది. నేను ఫోన్ మాట్లాడాలా ఇంటర్వ్యూ మాట్లాడాలా దానికి సమాధానం మీరు చెప్పండి. మేము ఎందుకంటే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ఫోన్ పక్క పెడితే దానికి జనం పబ్లిక్ ఏమి ఇబ్బందులు ఉన్నారు, ఆ పబ్లిక్ ఇబ్బంది ఎలా తీర్చాలి అనే ఉద్దేశంతోనే కేంద్రంలో కానీ రాష్ట్రాలలో మాట్లాడుతూ జరుగుతుంది. సరే, ఇప్పుడు కాటారం గ్రామంలో నివసిస్తున్న వారు ఏ వృత్తి చేసుకుంటూ ఉంటారు? ఏ సామాజిక కులం వారు ఎక్కువ ఉంటారు? ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కుల వృత్తులు అనే బాబతి ఇప్పుడు అవి కొంచెం కనుమరుగైపోయినాయి. ఎవరు వ్యాపారస్తులే వ్యాపారాలు చేసుకుంటూ కొన్ని కుల వృత్తులు బంద్ అయ్యి ఇప్పుడు నాయ బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ కుల వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు కుమ్మరి వాళ్ళు ఉన్నారు, కుమ్మరి వాళ్ళకు కూడా కొన్ని వృత్తి పనులు చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు అవి చేయకపోవడానికి ఏంటంటే రెడీమేడ్ ఎక్కువైంది, వాళ్ళకు కొంచెం ఉపాధి లేదు. అటువంటి ఉపాధి రావాలంటే కొన్ని మనం ప్రభుత్వం నుండి కూడా వాళ్ళకు కొన్ని ప్రభుత్వ పథకాలు అందించే ఏర్పాటు చేపిద్దామని మా ఆలోచన. అంటే ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉన్నాయా సార్ ఇక్కడ? ఇక్కడ అన్నీ ఉన్నాయి సార్. చివరగా మీరు సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. కాటారం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్లకు మీ విజ్ఞప్తి ఏమిటి? రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా. మాకు ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏ పార్టీ అనేది ఇక్కడ ఒక సర్పంచ్గా పోటీ చేసేటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తీర్చడమే మన ముఖ్య ఉద్దేశం. అంటే పార్టీలను పక్కన పెడితే ఇప్పుడు సపోజ్ ఒక పార్టీలో ఒక మనిషి ఉంటాడు, అవతల టీఆర్ఎస్ ఉంటాడు, ఒకటి బీజేపీ ఉంటాడు, కాంగ్రెస్ ఉంటాడు. ఇప్పుడు ఆ రోడ్ వేయాలి అంటే ఒకరిని తీసేసి రోడ్ ఆపేది కాదు కదా, అందరు నడిచే రోడ్డు కాబట్టి ఆడ కులాలు మతాలు పార్టీలు అనకుండా అందరికీ మనం చేయవలసిన బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది. సర్పంచ్ అనేటోడే ఇక్కడ గ్రామానికి ఒక తల్లిదండ్రి టైప్. ఆ తల్లిదండ్రులు అనేటోడు ఈ చిన్నపిల్లలు కొంతమంది ఇబ్బందులు పడేస్తారు, ఇబ్బందులను చూసి వాడి పక్కన తీసేసేది కాదు. అందరు సమానమే, తిట్టినోడు మనోడు, మంచివాడు మనోడు, అందరు మనోళ్ళు అనుకున్నప్పుడే అది సర్పంచ్కి ఒక పదవికి అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సార్. బట్ ఏది ఏమైనా కానీ కాటారం గ్రామ పంచాయతీ నుండి పార్టీలకు అతీతంగా నన్ను ప్రోత్సహిస్తున్నారు సర్పంచ్గా నిలబడమని. రాజకీయంలో అపార అనుభవం ఉంది. కాటారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వంలో గతంలో ఉన్న శ్రీధరబాబు వంశం వాళ్ళే ఇక్కడ వివిధ కాలేజీలు కానీ ఇతరత్ర కూడా అన్నీ ఇక్కడ వాళ్ళ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఇక నుంచి కూడా జరుగుతుంది. ఇక్కడ కాటారంలో కూడా ఒక బస్ షెల్టర్ వేపియడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చిరు వ్యాపారస్తుల కోసం కూడా ఒక ప్లానింగ్ చేస్తున్నాము. శ్రీధరబాబు హయాంలో వారి ఆశీర్వాసన వల్ల కాటారం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నేను సర్పంచ్గా నిలబడుతున్నాను, నాకు ఓటు వేయండి, నేను ఖచ్చితంగా మీ సేవలు తరిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఈ కాటారం మండల కేంద్రంలో సమస్యలని నాకు తెలుసు, కానీ అధికారంలో ఉన్న శ్రీధరబాబు గారితో ఆ సమస్యలను పరిష్కరించే కోసం కృషి చేస్తానని లచ్చిరెడ్డి గారు కోరుతున్నారు. ఓటు స్టూడియో సమ్మయ్య గౌడ్, నమస్తే.